కావు పెట్టేటువంటి పేడతో దాదాపు ఒక 70 ఎకరాల పంట పండించవచ్చు. ఒక సంవత్సరంలో పెట్టేటువంటి పేడ ద్వారా. అది సేంద్రియ ఎరువు అవుతుంది కదా! హ్మ్. ఆవు నెయ్యి ఫ్యాట్ కట్టర్. ఆవు నెయ్యి తినేటువంటి వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఉండదు. గోమూత్రం సర్వవ్యాధి నివారణి అని చెప్తాం. అవును. ప్రతి నిత్యం ఎవరైతే ఇంట్లో అన్ని మూలల్లో గోమూత్రం చల్లుకుంటారో, ఎవరైతే స్నానం చేసే నీళ్లలో 4 చుక్కల గోమూత్రం వేసుకొని స్నానం చేస్తారో, వాడి మైండ్ ఎంతసేపటికి పాజిటివ్ వైపే ఉంటుంది తప్పితే నెగెటివ్ ఆలోచన రాదు, నెగెటివ్ వైపు వెళ్ళదు. కాబట్టి ఈ గోవు ఎందుకు అంత గొప్పది అంటే, ముక్కోటి దేవతలు ఎందుకుంటారు అంటే ముఖ్యంగా దీనికోసమే. ఇంత పవిత్రమైనటువంటిది. ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. దాంట్లోంచి వచ్చేటువంటి ప్రతి పదార్థము కూడాను మానవాళికి ఎంతో కొంత మంచిని చేకూర్చేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. మరి అవును. మేక ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందా? కోడి ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందా? అంతెందుకు మనమే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వగలుగుతామా? కార్బన్ డయాక్సైడ్ ఇస్తున్నాం కదా! అవును. అలాంటప్పుడు అన్నిటికంటే గోవు గొప్పదేగా కాదా? హ్మ్.